బాధపడకమ్మా, కోపంలో ఉన్నారు కదా, ఇవన్నీ మామూలే. పద. ఏ త్రిపుర, ఇలారా, ఇలా చూడు, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అంట. ఫ్రీయా? అయ్యో అమ్మా, ఈ కంపెనీ పేరు కూడా ఎప్పుడు వినలేదు. అసలు బాగుంటుందంటావా? బానే ఉంటుంది లేవే, ఫ్రీ అన్నారు కదా, తీసుకుందాం. అమ్మా, ఒక నిమిషం వెళ్ళారా? ఎక్కడికే? రామ్మా. అయ్యో, మరి ట్రాలీ రమ్మంటున్నాను కదా. చూసావా అమ్మా, రేట్లు కూడా చూసుకోకుండా లెక్క లేకుండా షాపింగ్ చేస్తున్నారు. మనలా అసలు దాని రేట్ ఎంతుంటుందో, ఆ ఐటెం మనకి ఎంతవరకు ఉపయోగపడుతుందో అని కూడా ఆలోచించకుండా, అసలు ఆఫర్స్ ఉన్నాయో లేదో కూడా చూడకుండా ఎలా కొంటున్నారు? అంతేలే, ఆయన డబ్బున్న వాళ్ళకే కదా పండగ. పాపం మన హరి కష్టపడి సంపాదించిందంతా ఈ రకంగా ఆవిరి చేస్తున్నారన్నమాట. వదిలితే ఈ సూపర్ మార్కెట్ని కొనేసేలా ఉన్నారు. అంతా మన కర్మమ్మా, కర్మ. పద. బాక్స్ బాగుందమ్మా. లక్ష్మి, ఇలా అడుగుతున్నానని ఏమీ అనుకోవద్దు. ఇప్పుడు హరి ఇంట్లో ఖర్చులకి డబ్బులు కావాలి కదా, ఎలా అరేంజ్ చేస్తున్నారమ్మా? ఆయన సంపాదించింది మొత్తం వాళ్ళకే ఇస్తున్నారమ్మా. అవునా? మరి భద్రావతిదినా ఆ డబ్బులు తీసుకోవడానికి ఒప్పుకుందా? మేము డైరెక్ట్గా అత్తయ్యతో మాట్లాడలేదు. డబ్బులు మామయ్యకి ఇచ్చాము, ఆయనే అన్నీ చూసుకుంటానని చెప్పారు. మెల్లగా అత్తయ్యకి అర్థమయ్యేలా చేసుండొచ్చు. అచ్చడి చూద్దాం. పద. చూడమ్మా, చూసావా ఎంత పెద్ద ఐటమ్స్ తీసుకుంటున్నారో? తీసుకోకుండా ఏం చేస్తారు చెప్పు? ఇప్పుడు భార్యాభర్తలిద్దరూ వాళ్ళింటికే జీతం డబ్బులు ఇస్తారనుకుంటా. ఏమండి మాస్టారు, ఆఫీస్లోనే ఉన్నారా లేదంటే ఏదైనా ఊహాలోకంలో ఉన్నారా? అర్థం కావట్లేదు. ఏంట్రా నువ్వు ఎంత భయపడ్డానో తెలుసా? భయపడాలనే కదరా అరిచింది. భార్య వెళ్ళిపోయాక కూడా ఇంకా అదే మూడ్లో ఉన్న భర్తని ఈ విధంగానే అలర్ట్ చేయాలి. అయినా ఇలా భార్య ఆఫీస్కి వచ్చి వెళ్తుంటే ఆ ఎనర్జీ వేరే లెవెల్ రా. వారం రోజుల వర్క్ అంతా ఒక్క రోజులో ఫినిష్ చేయాలనిపిస్తుంది. అప్పుడప్పుడు లక్ష్మిని ఇలా ఆఫీస్కి రమ్మని చెప్పాలి. ఏంట్రా ఈ ట్రాన్స్ఫర్మేషను? మిగతా మగాళ్ళంతా వాళ్ళ భార్యల నుంచి ఎప్పుడు దూరంగా వెళ్ళాలా, ఎప్పుడు ప్రశాంతత దొరుకుతుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. నువ్వు మాత్రం రివర్స్లో నరకం వదిలిపోవడం మంచిదని రాసిన కొటేషన్ని
తిరిగి ఆ నరకాన్ని తెచ్చి ఆఫీసులో పెట్టుకుంటే మరీ మంచిదన్నట్టు మార్చేశావు. ఆ, అది కాదురా, ఇలా భార్య ఆఫీస్కి వచ్చి లంచ్ బాక్స్ ఇచ్చి భోజనం తినిపిస్తే ఏదో తెలియని ఆనందం. పొద్దున్నుంచి వర్క్ చేసి అలసిపోయిన మనకి ఒక్కసారిగా భార్య చిరునవ్వు చూసి అన్ని కష్టాలు మర్చిపోతాం. భార్య చిరునవ్వు పని చేయడానికి మనల్ని బూస్టప్ చేస్తుందని నా ఉద్దేశం. చాలరా ఆపరోయ్. మీరింకా కాలేజీలో లవర్స్ అనుకుంటున్నారా? పెళ్ళయి అంకులు అయిపోయావు తెలుసా? రేపు మాపో పిల్లలు కూడా పుడతారు. ఎలాగో మంచి రొమాంటిక్లో ఉన్నారు కదా. పెళ్ళైన తర్వాత కూడా ఇలాంటివి ఉండటం కష్టం, కానీ నీకు ఈజీ అని ప్రూవ్ చేసావు కదా. రే, భార్య అంటే ప్రేమ లేకుండా ఎలా ఉంటారా? పెళ్లికి ముందు ఆ అమ్మాయిని ఇష్టపడే కదా పెళ్లి చేసుకుంటాం. మరి పెళ్ళైన తర్వాత ఏమైపోతుంది అందరికీ? భార్యనేదో భారంగా చూస్తుంటారు. పాపం మన కోసమే పుట్టింటిని కన్నవాళ్ళని అందరినీ వదిలి మనల్ని నమ్ముకొని వచ్చుంటారు. మనం కూడా వాళ్ళని చిన్న చూపు చూస్తే పాపం వాళ్ళకంటూ ఎవరుంటారు చెప్పు? నువ్వు చెప్పింది కూడా కరెక్టే హరి. ఈ యాంగిల్లో నేను అసలు ఆలోచించలేదు. ఈ రోజు నుంచి నేను కూడా నా భార్యని ఇంప్రెస్ చేసే పనిలో ఉంటాను. నవ్వడం కాదు హరి. నువ్వు కూడా ఆఫీస్ నుంచి వెళ్ళేటప్పుడు లక్ష్మికి రోజా పువ్వు తీసుకెళ్ళివు. నేను కూడా అదే పని చేస్తాను. మనం చూపించే ప్రేమకి మై మర్చిపోవాలంతే. రే, అందరూ నిన్ను లవ్ గురు అంటారు కానీ ప్రేమ విషయంలో నీకేం తెలీదని నాకు అర్థమైంది. ఆ? అవునా? ఏమైంది ఇప్పుడు? రే, రోజా పువ్వుని గర్ల్ ఫ్రెండ్కి ఇస్తారు, భార్యకి మల్లెపూలు ఇవ్వాలి. ఆ కనపడవు కానీ నీలో కూడా మంచి రసికుడు ఉన్నాడన్నమాట. యూ నాటియా?